వైద్యం ఆరోగ్యం. నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు? ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత? సంతానలేమితో బాధపడే వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది? ఐవీఎఫ్ కోసం వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మరిన్ని వివరాలకు హెగ్డే ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్ మియాపూర్ DGO ఫెలోషిప్ ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్ డిప్లొమా ఇన్ ఐవీఎఫ్ జర్మనీ డాక్టర్ దుర్గా వైట్ల మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. రైట్, జనరలీ ఐవీఎఫ్ అంటే ఏంటి? ఒక కపుల్కి ఐవీఎఫ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారంటారు? ఐవీఎఫ్ అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్ అని అంటాం. అది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో చూస్తే కనుక ఆఫ్టర్ ద సింపుల్ ట్రీట్మెంట్స్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. మనం కామన్ లాంగ్వేజ్లో దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ అని అంటాం అనమాట. సో ఇది రొటీన్గా అందరికీ అడ్వైస్ చేయము. ఎవరికైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో, ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్, వాళ్ళకి మాత్రమే అడ్వైస్ చేయడం జరుగుతుంది. మోస్ట్ కామన్గా చూసుకుంటే బైలాటరల్ ట్యూబుల్ బ్లాక్స్, అంటే రెండు సైడ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే. లేకపోతే పేషెంట్కి ఒక ఎగ్ రిజర్వ్ అని అంటాం, ఓవేరియన్ రిజర్వ్ అనేది, అది బాగా తక్కువ ఉంటే అడ్వైస్ చేస్తాం. లేకపోతే సివియర్ ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. ఇంతకు ముందు మల్టిపుల్ ఐయుఐ సైకిల్స్ కానీ లేకపోతే మల్టిపుల్ న్యాచురల్ సైకిల్స్ కానీ ట్రై చేసి దాంట్లో ప్రెగ్నెన్సీ కలగకపోతే అప్పుడు మనం ఇది అడ్వైస్ చేయగలుగుతాం. ఇది ఫీమేల్ ఫ్యాక్టర్స్ అనమాట. మేల్ ఫ్యాక్టర్స్లో చూస్తే కనుక సివియర్ ఆలిగోస్పర్మియా, అంటే వీర్యకణాల కౌంటు బాగా తక్కువ ఉంటే, మైల్డ్గా తక్కువ ఉంటే మనం ఐయుఐ లాంటి పద్ధతులు మనం అడ్వైస్ చేస్తాం. బట్ సివియర్ డెఫిషియన్సీ ఉంటే కనుక మనం ఐవీఎఫ్ చెప్తాం అనమాట. అంటే ఎప్పుడైతే వాళ్ళకి ఓన్ స్పర్మ్స్తో ట్రై చేయాలని ఉందో అలాంటి కండిషన్స్లో. అది కాకుండా కొంతమందికి అజూస్పర్మియా అని ఒకటి ఉంటుంది. దాంట్లో అసలు నార్మల్ వీర్యం ఇచ్చినప్పుడు స్పర్మ్స్ అనేది కనపడదు. అలాంటి వాళ్ళకి కొంతమంది హార్మోనల్ అసెస్మెంట్స్ అంతా చేయడం జరుగుతుంది. దాంట్లో నార్మల్ ఉంటే కనుక బీజంలోంచి టెస్టిస్లోంచి స్పర్మ్స్ తీయడం జరుగుతుంది. టెస్టికులర్ స్పర్మ్స్ అని అంటారు. ఒకవేళ టెస్టిస్లో మనకు స్పర్మ్ దొరికితే దాంట్లో కూడా మనం ఇక్సీ ద్వారానే మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. బీజం నుంచి వచ్చే స్పర్మ్స్ ఏదైతే ఉందో అది సరిపోదు నార్మల్ ఐయుఐకి కానీ దేనికి కానీ. సో దీస్ ఆర్ ద కండిషన్స్ అనమాట. ఈ సమస్యలతో బాధపడితే అప్పుడు మనం ఐవీఎఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే నెలసరి వచ్చిన రెండో రోజు నుంచి ఒక 10 days వరకు, అంటే డిపెండింగ్ అపాన్ ద రెస్పాన్స్, కొంతమందికి 8 days పట్టొచ్చు, కొంతమందికి 12 days కూడా పట్టొచ్చు. సో ఆన్ అండ్ యావరేజ్ 10 days రెగ్యులర్గా డైలీ బేసిస్లో ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో రిపీటెడ్ స్కాన్స్ చేస్తాం, సీరియల్ స్కాన్స్తో ఫాలోఅప్ చేస్తాం. అంటే మనం ఇచ్చిన డోస్కి కరెక్ట్గా రెస్పాన్స్ వస్తుందా లేదా అని చెప్పేసి. ఎప్పుడైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫాలికల్స్, అండకణాలు మెచ్యూర్ స్టేట్లోకి వస్తాయో అప్పుడు మనం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఈ ఎగ్స్ అనేది బయటకు తీయడం జరుగుతుంది. ఆ బయటకు తీసి మనము స్పర్మ్స్ హస్బెండ్ యొక్క వీర్యకణాలతో కలిపి ఫర్టిలైజేషన్ చేసి పిండంని గ్రో చేస్తాం బయట ల్యాబ్లో. ఒక 3 to 5 days వరకు గ్రో చేస్తాం. ఆ ఏర్పడిన పిండం దాంట్లో మంచి క్వాలిటీ ఎంబ్రియోని సెలెక్ట్ చేసి మళ్ళీ గర్భాశయంలో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఆ తర్వాత ఒక 15 days తర్వాత ఒక సపోర్టివ్ మెడికేషన్స్ ఇచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఐవీఎఫ్ తీసుకోవడానికి అంటే ఉమెన్లో బ్లాక్స్ అనేవి మెయిన్ ప్రాబ్లం అని చెప్తున్నారు. అంటే బ్లాక్స్ అనేది అదొకటే కారణం కాదు. దట్ ఈస్ ఫస్ట్ ఐవీఎఫ్ అనేది స్టార్ట్ అయింది ట్యూబుల్ బ్లాక్స్ ద్వారా. అంటే ట్యూబుల్ బ్లాక్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే హస్బెండ్ వీర్యకణాలు ఎగ్తో కలిసే అవకాశం ఉండదు. ఏదైతే ప్యాసేజ్ త్రూ మనకి స్పర్మ్స్ వెళ్ళి ఎగ్ని చేరుకోవాలో టార్గెట్ ఏరియా ఎగ్ కాబట్టి అక్కడ చేరుకోవడానికి వేరే ఆప్షన్ ఉండదు, బ్లాక్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ ఐవీఎఫ్ టెక్నాలజీ అనేది స్టార్ట్ అయ్యింది ఇనిషియల్ స్టేజెస్లో. బట్ ఇప్పుడు రకరకాల కారణాల వల్ల మనం ఉపయోగించుకుంటున్నాం అనమాట ఐవీఎఫ్. కొంతమందికి రిపీటెడ్ అబార్షన్స్ ఉంటాయి, లేకపోతే మల్టిపుల్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ పేరెంట్స్లో ఉంటాయి. అలాంటి కండిషన్లో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అని అంటారు. అది చేయాలన్నా కూడా ఇక్సీ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది. అయితే యూజువల్గా బ్లాక్స్ ఎందుకు ఏర్పడతాయి అంటారు? బ్లాక్స్ ఏర్పడడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇంతకుముందు ఎవరికైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు సపోజ్ ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళకి ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చింది బట్ ట్యూబ్స్లో వచ్చింది. ఆ ట్యూబ్స్ హీలింగ్ ప్రాసెస్లో మళ్ళీ బ్లాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ట్యూబర్క్లోసిస్ ఒకటి వన్ ఆఫ్ ద రీజన్. అలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. లేకపోతే ఇంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉండి ఫస్ట్ ఇనిషియల్ దీంట్లో, ఆ తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ ఇప్పుడు వేరే కారణాల వల్ల వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళ కూడా ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు.
అలాగే ఐవీఎఫ్ కోసం మీరు సజెస్ట్ చేసినప్పుడు దానికి ముందు వాళ్ళు ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందంటారా? ప్రికాషన్స్ అనేది ఫస్ట్ ఏ కపుల్ అయినా సరే ఒక 1 year వరకు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే ఫస్ట్ బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తాం అనమాట. నార్మల్గా జనరల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది, బేసిక్ హార్మోన్స్ లైక్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇవన్నీ నార్మల్ ఉన్నాయా లేదా అవన్నీ చూసుకున్నాక ఫర్టిలిటీ అసెస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యూట్రస్ లైనింగ్ ఎలా ఉంది, దాంట్లో ఏదైనా గడ్డలు ఉన్నాయా, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటాం. ట్యూబ్స్లో కూడా మనకి ఐవీఎఫ్లో ట్యూబ్స్ అవసరం లేకపోవచ్చు, బట్ ట్యూబ్స్లో అబ్నార్మాలిటీ ఉండకూడదు. లైక్ హైడ్రోసాల్పింగ్స్ అనుకోండి, ఒక కండిషన్ ఉంటుంది, ట్యూబ్స్లో వాటర్ నీరు పట్టేస్తుంది అనమాట. దాంతో కూడా ప్రెగ్నెన్సీ ఈవెన్ ఐవీఎఫ్ చేసినా కూడా రాదు. అలాంటి కండిషన్స్లో అది రెక్టిఫై చేసుకుని తర్వాత మనం ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఆ తర్వాత మేల్ ఫర్టిలిటీ పాయింట్లో స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, షేప్స్ ఎలా ఉన్నాయి, డిఎన్ఏ డ్యామేజ్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని బేసిక్ క్రోమోజోమ్ టెస్ట్లు అది చేసుకొని అప్పుడు మనం జనరల్ హెల్త్ అనేది చూసుకుని బాగుంది అని అన్నాక అప్పుడు దట్స్ వెన్ వీ ప్లాన్ ఫర్ ఐవీఎఫ్. అలాగే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఎలా చెప్తారంటారు? ఇప్పుడు మీరు చెప్పారు ప్రికాషన్స్కి అన్ని టెస్టులు చేసుకోవాలని. ఒకవేళ కపుల్కి ఏవైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే, ట్యూబర్క్లోసిస్, థైరాయిడ్ ఇట్లాంటివి ఉంటే, సో ట్యూబర్క్లోసిస్ అనేది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కండిషన్, స్పెషలీ ఇన్ ఇండియా. చాలా మందికి లంగ్ ట్యూబర్క్లోసిస్ అనేది ఉండదు, గర్భాశయంలో లైనింగ్లో ఎండోమెట్రియల్ టీబీ అని అంటారు. అలాంటి కండిషన్ నిజంగా బయోప్సీ చేసి మనకి ఏమైనా డిటెక్ట్ అయితే 6 months మెడికేషన్స్ తీసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి మీరు ఏదో అన్నారు కూడా, జస్ట్ థైరాయిడ్ మెడికల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ లాంటిది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ కండిషన్ టు ట్రీట్. థైరాయిడ్ మనం మెడికేషన్స్ ఇచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కంట్రోల్ లేని సమయంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదు. వన్స్ ఇట్ ఈస్ కంట్రోల్ వీ కెన్ గో. సేమ్ థింగ్ విత్ డయాబెటీస్. అగైన్ డయాబెటీస్లో కూడా ఎగ్స్ అనేది క్వాలిటీ తగ్గిపోతుంది, కౌంట్ తగ్గిపోతుంది. సో ఫస్ట్ డయాబెటీస్ అనేది కూడా కంట్రోల్లో ఉంచుకొని దెన్ మనం ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవాలి. ఇదొకటే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. అంటే చాలా మందికి వాళ్ళకి ఇప్పుడు ఐవీఎఫ్ మన ఫర్టిలిటీ పేషెంట్స్ని చూస్తే కనుక వాళ్ళకి మల్టిపుల్ స్ట్రెస్ ఉంటుంది. ఒకటి ఫైనాన్షియల్ బర్డన్ ఉంటుంది, సైకలాజికల్ బర్డన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది ఫ్యామిలీస్లోంచి. ఈ అన్ని కారణాలతో వాళ్ళకి ఆల్రెడీ స్ట్రెస్ ఉంటుంది. సో అండర్గోయింగ్ అనదర్ ప్రొసీజర్ లైక్ ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఒక ప్రొసీజర్ వాళ్ళకి. సో ఆ డీటెయిల్స్ అనేది ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది కౌన్సిలింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం కౌన్సిలింగ్ ఎంత బాగా చేస్తే పేషెంట్కి ఎంత బాగా అర్థమవుతే వాళ్ళు ప్రొసీజర్ అనేది అంత స్మూత్గా జరుగుతుంది. సో ఇవి కాకుండా కూడా వాళ్ళు ఎంచుకోవాల్సిన ఐవీఎఫ్ సెంటర్ వన్ ఆఫ్ ద అంటే స్టాండర్డ్ ఉన్న సెంటర్ ఉండాలి. అంటే ఆల్రెడీ స్టాండర్డైజ్ అయిపోయి ఉండాలి వాళ్ళ ప్రోటోకాల్స్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ. రకరకాల ప్రోటోకాల్స్ ఉంటాయి ఐవీఎఫ్ వెళ్ళేటప్పుడు కూడా. సో అది ఏ దానికి వెళ్ళాలి, ఒక పర్టికులర్ కపుల్కి వాళ్ళ ఫర్టిలిటీ ప్రొఫైల్ బట్టి ఏ ప్రోటోకాల్స్కి వెళ్ళాలి అనేది కూడా ఆ డిసిజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ల్యాబ్లో ఎంబ్రియాలజిస్ట్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. క్లినికల్గా డాక్టర్స్ ఎంత ఇంపార్టెంటో ఎంబ్రియాలజీలో ఎంబ్రియాలజిస్ట్ కూడా వాళ్ళ క్లినికల్ ఎక్స్పర్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఒక కపుల్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎలా చెప్తారంటారు? ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ సైకిల్ వాళ్ళకి సక్సెస్ అవ్వలేదంటే సెకండ్ సైకిల్ తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్గా చూస్తే వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్స్ ఐవీఎఫ్లో చూస్తే కనుక 20% నుంచి 60% వరకు వేరీ అవుతుంది. అండ్ ఇది ఎవరికి ఒక సెంటర్, చాలామంది పేషెంట్స్ వచ్చి మీ సెంటర్లో సక్సెస్ రేట్ ఎంత అని అడుగుతారు. బట్ అది కాదు, ఒక పర్టికులర్ కపుల్కి సక్సెస్ అనేది ఉంటుంది. వాళ్ళ యూట్రైన్ గర్భ సంచి ఎలా ఉంది, దాంట్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ ఎలా ఉంది, వాళ్ళకి ఏదైనా కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, లేకపోతే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఈ అన్నిటి మీద బేస్ అయి ఉంటుంది అనమాట సక్సెస్ రేట్స్ అనేది. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. కరీంనగర్ నుంచి అనిత గారు, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అనిత గారు, చెప్పండి. మేడం, ఆల్రెడీ పేషెంట్ కి టెంపరల్ ట్యూబల్ బ్లాక్ ఉంది మేడం. ట్యూబల్ బ్లాక్, టెంపరల్ బ్లాక్, ఫెమరియల్ బ్లాక్. ఓకే, తను ఆల్రెడీ ఇక్సి తీసుకుంది ట్రీట్మెంట్. ఓకే, కన్సీవ్ అయింది, బాబు పుట్టాడు. ఓకే, ఇప్పుడు మన ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా? అంటే ఇదివరకు ఫెబ్రవరి బ్లాక్ కోసం ట్యూబోప్లాస్టీ ఆపరేషన్ జరిగింది. ఓకే, మళ్ళీ దాని తర్వాత అది ఓపెన్ అయినాయి, కానీ మళ్ళీ దాని ద్వారా ప్రెగ్నెన్సీ ఏం రాలేదని ఇక్సికి ప్రొవైడ్ అయిన తర్వాత సిజరీన్ ద్వారా బేబీ డెలివరీ అయింది. బేబీ ఈజ్ ఆల్సో ఫైన్. బట్ ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఒకవేళ కన్సీవ్ అయినా కానీ మళ్ళీ ఇక్సికి వెళ్ళొచ్చా? వెళ్తే మళ్ళీ సిజరీన్ చేసుకోవచ్చా? బాబు ఇప్పుడు 5 years.
డెఫినెట్గా వెళ్ళొచ్చండి. అంటే మీరు సెకండ్ సైకిల్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ ఐవీఎఫ్కి కానీ వెళ్ళాలనుకునేటప్పుడు ఫస్ట్ బేసిక్ మీ హార్మోనల్ అనాలిసిస్, మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అది కనుక్కొని ఒకసారి ట్యూబ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. అది కనుక ఓపెన్ ఉంటే సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ ఐయుఐ లాగా కూడా ట్రై చేయొచ్చు, ఒక 1 month 2 month. అవ్వకపోతే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. రైట్ డాక్టర్, అలాగే ఐవీఎఫ్ ఫెయిల్యూర్కి ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు? ఐవీఎఫ్ ఫెయిల్ అవడానికి రకరకాల కారణాలు ఉంటుందండి. ఫస్ట్ మోస్ట్ చూస్తే కనుక ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్. ఈ మధ్య కాలంలో లేట్ ప్రెగ్నెన్సీస్, లేట్ మ్యారేజెస్ ఇవన్నీ కామన్గా చూస్తున్నాం. అండ్ గర్భాశయంకి సంబంధించిన లైనింగ్ సరిగ్గా రాకపోతే, దానికి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోతే, దాంట్లో ఏమైనా గడ్డలు లేకపోతే పుట్టుకతో కొన్ని లోపాలు ఉంటాయి, యూట్రైన్ అనామలీస్ అంటారు, అలాంటివి ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏర్పడిన ఎంబ్రియో ఏదైతే ఉందో అది క్వాలిటీ బాగాలేకపోయినా, ఎగ్ క్వాలిటీ బాగాలేకపోయినా, స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోయినా, ఇవన్నీ కారణాలు ఉంటాయన్నమాట సక్సెస్ రేట్ రాకపోవడానికి. ఇవి కాకుండా చాలామందికి కొన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, అడ్వాన్స్డ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని జీన్ మ్యూటేషన్స్ ఉంటాయి. సో అలాంటివి ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. రైట్, అలాగే ఈ ఐవీఎఫ్ అనేది కూడా ఎన్ని ఫెయిల్యూర్స్ వరకు మాక్సిమం మనం తీసుకోవచ్చు అంటారు? ఎన్ని సైకిల్స్? అంటే అది ఐవీఎఫ్ ఇన్ని సైకిల్సే చేయాలనే దానికి ఏది లిమిట్ లేదు. పేషెంట్ కోపిక ఉన్నంత వరకు ఎన్నైనా ట్రై చేసుకోవచ్చు. బట్ యూజువల్గా మనం ఎప్పుడైతే 1-2 cycles వరకు ఎప్పుడైతే ఐవీఎఫ్ ట్రై చేస్తామో, మనము ఐవీఎఫ్ అనేది ఒకటి సక్సెస్ రేట్ వరకు చూస్తే కనుక కంపేర్ టు ఎనీ అదర్ ట్రీట్మెంట్స్ లైక్ ఐయుఐ కానీ న్యాచురల్ సైకిల్స్తో పోల్చుకుంటే ఐవీఎఫ్లో సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఐవీఎఫ్ ఫెయిల్ అయినా సరే కనీసం మనం ఎగ్స్ అనేది బయటకు తీయడం జరుగుతుంది. ఇంకా నార్మల్ సింపుల్ ట్రీట్మెంట్స్లో ఎప్పుడు మనం ఎగ్ అనేది బయటకు తీయడం జరగదు. సో ఎగ్ క్వాలిటీ ఏ రోజు చూడలేదు మనం. ఐవీఎఫ్ చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ చూడడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఏమైనా మనం నెక్స్ట్ సైకిల్కి వెళ్ళేటప్పుడు ఏమైనా మెజర్స్ తీసుకోవచ్చా, లేకపోతే ఎంబ్రియో ఏ డేట్లో అరెస్ట్ అవుతుంది, ఆ కొన్ని దాన్ని బట్టి మనం సబ్సిక్వెంట్ సైకిల్స్ ప్రోటోకాల్స్ మార్చి చూసుకోవచ్చు. ఈ ఫస్ట్ సైకిల్లో ఒక ప్రోటోకాల్ వాడాం, సెకండ్ సైకిల్లో ప్రోటోకాల్స్ ఏమైనా మార్చి చూడడం, అలాంటివన్నీ ట్రై చేసుకోవచ్చు. అప్పటికి రాకపోతే యూజువలీ 2 to 3 cyclesలో మనకి రాకపోతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి వెళ్తాం మనము. మల్టిపుల్ ఇంకా ఐవీఎఫ్ అనేది ఎండ్ కాదు, దానికి బియాండ్ దేర్ ఆర్ సో మెనీ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు కొత్తగా చూస్తే కనుక అవి ఏదైనా ప్రయత్నించవచ్చు. లేదు అంటే డోనర్ గ్యామెట్స్, డోనర్ ఎగ్, డోనర్ స్పర్మ్ డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లం మనం ఎంచుకోవచ్చు. రైట్, అలాగే ఐవీఎఫ్లో ఇప్పుడు హెగ్డే హాస్పిటల్స్లో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ ట్రీట్మెంట్. అంటే దాంట్లో సక్సెస్ రేట్ అనేది 40-50% వరకు వేరీ అవుతుంది. అది కాకుండా సక్సెస్ ఎవరికైతే రాలేదో సెకండ్ సైకిల్స్లో మనం వెళ్ళినప్పుడు హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. 2-3 cycles కనుక ఫెయిల్ అవుతే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారియా లాంటిది, ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్, బ్లాస్టోసిస్ట్ కల్చర్, ఇలాంటి మల్టిపుల్ ఇది చేస్తాం. అది కాకుండా అసెస్మెంట్ అనేది కూడా స్టెప్ వైజ్ ఉంటుంది అనమాట. అంటే ప్రతి టెస్ట్ మనం ఇనీషియల్ కపుల్స్కి చెప్పము, ఎప్పుడైతే వాళ్ళు ఫెయిల్ అవుతారో స్టెప్ బై స్టెప్ వెళ్తాం అనమాట. మేము ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడాం. వైజాగ్ నుంచి శ్రీలత గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే మేడం. యా, శ్రీలత గారు చెప్పండి. మేడం నమస్తే మేడం, నా పేరు శ్రీలత. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది మేడం. ఓకే. ఒక్కసారి కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన 2 monthsకి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. నాకు లాప్రోస్కోపీ కూడా చేశారు మేడం. ఒకసారి ఐయుఐ చేయించుకున్నాను. ఓకే. ఐవీఎఫ్కి వెళ్ళిపోమంటున్నారు డాక్టర్స్. ఓకే. నాకు AMH 0.56 ఉంది. ఏజ్ ఎంతమ్మా మీది? నా ఏజ్ 25 మేడం. ఓకే. అదే మేడం, ఒకవేళ ఐవీఎఫ్ చేయించుకుంటే ఎంత కాస్ట్లో చేయించుకోవచ్చు? అంటే ప్యాకేజ్ ఏమైనా ఉంటుందా దీనికి? కాస్ట్ అనేది వేరే వేరే హాస్పిటల్స్లో రకరకాలుగా ఉంటుందమ్మా. మీకు సక్సెస్ పరంగా చూస్తే మీకు AMH అనేది 0.5 అని అంటున్నారు. దాంతోపాటు యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అని ఒకటి ఉంటుంది స్కాన్లో. ఆ ఫాలికల్స్ చూస్తే దాన్ని బట్టి మనకి సక్సెస్ రేట్ ఎంత వస్తుంది, ఎన్ని ఎగ్స్ రిట్రీవ్ చేశారు, హస్బెండ్ వీర్యకణాలు ఎలా ఉన్నాయి, మీ యూట్రస్ ఎలా ఉంది, దాన్ని బట్టి సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. అంటే నార్మల్ పేషెంట్స్ AMH వాల్యూ నార్మల్ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే సక్సెస్ రేట్ మీది కొంచెం తక్కువ ఉంటుంది. మేబీ 1 or 2 cycles పట్టొచ్చు మీకు సక్సెస్ రావడానికి. అండ్ కాస్ట్ పరంగా చూసుకుంటే రకరకాల హాస్పిటల్ రకరకాల ప్యాకేజెస్తో ఇస్తారు, మీరు కనుక్కొని దాని ప్రకారంగా వెళ్ళొచ్చు. రైట్ మ్యామ్. అంటే జనరల్గా ఐవీఎఫ్ చేయించుకోవాలన్న కపుల్ ఎలాంటి అపోహలతో మీ దగ్గరకు వస్తుంటారంటారు?
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ కామన్గా చూసినప్పుడు మనం ఐవీఎఫ్ అనేది అడ్వైస్ కామన్గా అందరికీ అడ్వైస్ చేయము. కొన్ని కపుల్స్ ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకి చెప్తాం. లైక్ ఇందాక మీకు చెప్పిన ట్యూబ్స్ బ్లాక్ ఉందంటే దాంట్లో మేము చేసేది ఏమి ఉండదు. అంటే ట్యూబ్స్ రిపేర్ చేయడానికి అది కొంతమందికి ఎర్లీ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ కార్నల్ బ్లాక్ అని అంటారు. అలాంటి కండిషన్స్ ఉండి ఎగ్స్ చాలా బాగుండి స్పర్మ్స్ చాలా బాగుండి యంగ్ ఏజ్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మనం లాప్రోస్కోపీ అది చేసి ఒకసారి చూస్తాం ట్యూబ్స్ నిజంగా బ్లాక్ ఉన్నాయా లేకపోతే ఆ టెస్ట్లో అలా వచ్చిందని కన్ఫర్మేటరీ టెస్ట్ చేయించుకుంటాం. లేదు ఎగ్ రిజర్వ్ కొంచెం బార్డర్ లైన్ ఉంది, అలాంటి కండిషన్స్లో మనం సింపుల్ ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుంది. బట్ ఓవేరియన్ రిజర్వ్ బాగా తక్కువ ఉంది, అడ్వాన్స్ ఏజ్ అయిపోతుంది, లేకపోతే కొంతమందికి మ్యారీడ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంది, ఇలాంటి కండిషన్స్ ఎండోమెట్రియోసిస్ ఆల్రెడీ ఇంతకుముందు లాప్రోస్కోపీస్ జరిగాయి, ఎండోమెట్రియోసిస్ ఎఫెక్ట్ అయ్యి ఉంది, లోపల చాలా ఇన్ఫ్లమేషన్ ఉంది, ఇలాంటి కండిషన్స్లో వెయిట్ చేయకుండా మనం ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయగలుగుతాం. అండ్ కొంతమంది పేషెంట్స్ ఏంటంటే కొంచెం ఎర్లీగా వస్తారు మా దగ్గరికి, మ్యారీడ్ లైఫ్ 6 months లేకపోతే 8 months లేకపోతే దో మ్యారీడ్ సిన్స్ 4 years బట్ దే హ్యావ్ బీన్ ట్రయింగ్ సిన్స్ మనం ఓన్లీ 2 months నుంచి ట్రై చేస్తున్నాను. బట్ జనరల్ చెకప్లో వస్తారు ఒక్కొక్కసారి. సో అది అదృష్టం అనుకోవచ్చు, దురదృష్టం అనుకోవచ్చు. సో బట్ దాంట్లో కొన్ని అబ్నార్మాలిటీస్ డిటెక్ట్ అయినప్పుడు మేము ఐవీఎఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. బట్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే మనం జస్ట్ 2 months నుంచి ట్రై చేస్తున్నాం, సో మేబీ వీ షుడ్ ట్రై, ఆర్ మనము జస్ట్ న్యూలీ మ్యారీడ్ సో మనం వెయిట్ చేయొచ్చు అని అనుకుంటాం. బట్ ఐవీఎఫ్ అనేది ఎగ్ రిజర్వ్ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఏఎంహెచ్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ సక్సెస్కి. నేను అనేది అంటే ఏఎంహెచ్ తక్కువ ఉండడం వల్ల న్యాచురల్ రాదు అని చెప్పను, బట్ జనరల్ పాపులేషన్కి ఉన్నంత టైం ఉండదు వీళ్ళకి, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ ఏఎంహెచ్ ఇంకా ఫర్దర్గా తగ్గుతుందే కానీ పెరగదు. సో అలాంటి కండిషన్స్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ టైంలో చేయించుకుంటున్నారు, మీ ఎగ్స్ ఎంత రిజర్వ్ ఎలా ఉంది, మీ వేరే కండిషన్స్. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉంటాయి, ఆ తర్వాత పెద్దగా అయిపోతుంటాయి. సో చిన్నగా ఉన్నప్పుడు చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్ బాగుంటుంది. సో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. అలాగే ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అంటారా? అంటే ఐవీఎఫ్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏం కాదు. ఒకవేళ పేషెంట్కి ఇంజెక్షన్ తీసుకోవడమే పెయిన్ అంటే డెఫినెట్గా కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో అన్ని లేటెస్ట్ మెడికేషన్స్ అన్నీ చిన్న నీడిల్ వస్తుంది, సో అంత పెయిన్ఫుల్ అయితే ఏం కాదు. అండ్ అనెస్థీసియాలో చేస్తాం కాబట్టి ప్రొసీజర్ అసలు ఎగ్ పికప్ ప్రొసీజర్ అయితే అసలే పెయిన్ఫుల్ ఉండదు. రైట్. అలాగే బ్లాస్టోసిస్ట్ కల్చర్ అంటే ఏంటి, ఎప్పుడు వాడతారు? బ్లాస్టోసిస్ట్ అనేది నార్మల్గా ఇంతకుముందు ఎప్పుడైతే ఐవీఎఫ్ స్టార్ట్ అయిందో సమ్ 20 years 30 years బ్యాక్ అంతా, ఆర్ ఇన్ఫ్యాక్ట్ 10 years బ్యాక్ వరకు కూడా ఎక్కువ ఎంబ్రియో మనం ఎప్పుడైతే పిండం తయారు చేస్తామో యూజువల్గా 2 to 3 daysలో మనం యూట్రస్కి ట్రాన్స్ఫర్ చేసేసేవాళ్ళం. ఇప్పుడు గత 5 years 6 years నుంచి కామన్గా మనం Day 5 వరకు మనం ఎంబ్రియోని బయట గ్రో చేస్తాం. Day 5 Day 6 వరకు కూడా కొన్నిసార్లు గ్రో చేస్తాం అనమాట. సో అడ్వాన్స్ ఏదైతే ఎంబ్రియోస్ Day 5 వరకు చేరుకోగలిగిందో ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్లో, దాని అర్థం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియో ఇస్ లిటిల్ బెటర్ దెన్ Day 3 ఎంబ్రియో ఆర్ Day 2 ఎంబ్రియో. సో దాంట్లో సక్సెస్ రేట్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే. అలాగే ప్రీ ఇంప్లాంటేషన్ అంటే ఏంటి? ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అని అంటారు, PGS అని అంటారు. ఇది కామన్గా మనము 3 కండిషన్స్లో అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఒకటి, ఆ కపుల్కి కనుక న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చినా, మల్టిపుల్ అబార్షన్స్ జరిగినా, లేకపోతే ఇంతకుముందు మల్టిపుల్ ఐవీఎఫ్స్ చేసి ఫెయిల్ అయ్యున్నా, ఎంబ్రియోస్ మంచి క్వాలిటీ ఉండి అయినా కూడా ఫెయిల్ అయ్యున్నా, లేకపోతే ఆ కపుల్ ఎవరైతే ఉన్నారో మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్లో వాళ్ళకి ఏదన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉన్నా, అలాంటి కండిషన్స్లో మనము ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అనేది చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఏం చేస్తుంటే ఎంబ్రియోస్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు తీసుకెళ్తాం Day 5 వరకు. ఆ తర్వాత అవుటర్ లేయర్లో కొన్ని సెల్స్ మాత్రం మనం ఆస్పిరేట్ చేసి ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి పెడతాం. ఆ సెల్స్ని తీసుకుని ఫర్దర్ యాంప్లిఫికేషన్ చేసి దాన్ని మనం టెస్ట్ పంపిస్తాం. సో క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి, సో నార్మల్ క్రోమోజోమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే మనం యూట్రస్లో పెడతాం, అబ్నార్మల్ అన్ని డిస్కార్డ్ చేసేస్తాం. సో ఇన్ జనరల్ హ్యూమన్స్లో ఎవరికైనా చూసి ఏ ఏజ్లో తీసుకున్నా కొంత పర్సెంటేజ్ ఆఫ్ ద ఎంబ్రియోస్ అబ్నార్మల్ ఉంటాయి. ఓకే. బట్ అది నేచర్ మనకి రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. బాడీ యూట్రస్ కానీ బాడీ కానీ రిజెక్ట్ చేసేస్తుంది. సో అది ఐడెంటిఫై చేసి మనం కొంచెం ఎర్లీగా ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతాం. నార్మల్ వన్స్ని ఐడెంటిఫై చేసి అబ్నార్మల్ వన్స్ని డిలీట్ తీసేస్తే డిస్కార్డ్ చేస్తే దానికి ప్రెగ్నెన్సీ టైం ఏదైతే ఉందో అది మనం తగ్గించి కొంచెం ఎర్లీగా ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతాం. రైట్. అలాగే ఐవీఎఫ్ సక్సెస్ రేట్లో రెగ్యులర్ లైఫ్ స్టైల్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది? లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, ఒబిసిటీ కానీ, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ చూస్తే కనుక చాలా ఎక్కువ ఉంది. అండ్ అలాగే ఫుడ్ అడల్ట్రేషన్, నార్మల్గా పెస్టిసైడ్స్ డ్రివన్ ఫుడ్ ఇవన్నీ ఏదైతే ఉందో ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో ఎండోక్రైన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసి ఎగ్స్ తక్కువ ఉండడము, లేకపోతే క్వాలిటీ తక్కువ ఉండడం, లేకపోతే DNA డ్యామేజ్, స్పర్మ్స్లో DFA అని ఒక టెస్ట్ చేస్తాం అనమాట, అది అబ్నార్మల్ లెవెల్స్లో ఉండడం, ఇవన్నీ కారణాలు అనమాట సక్సెస్ రేట్స్కి తగ్గడం.
అలాగే హిస్టరీస్కోప్ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? హిస్ట్రోస్కోపీ అని చెప్పేది మనం నార్మల్గా ఫస్ట్ ఐవీఎఫ్లో అయితే చేయము. ఒకవేళ ఒక పేషెంట్ కనుక 1 IVF 2 IVF ఏమైనా ఫెయిల్ అయితే అప్పుడు, ఎందుకంటే 90% ఆఫ్ ద టైం మనం ఏదైతే బేసిక్ స్కాన్స్ చేస్తామో దాంట్లో యూట్రస్లో ఉండే అబ్నార్మాలిటీస్ మనం డిటెక్ట్ చేయగలుగుతాం. బట్ 5 to 10% ఆఫ్ ద టైం మనం ఐ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది స్కాన్స్లో. అందుకు ఒకసారి కెమెరా త్రూ వెళ్ళి న్యాచురల్ ఆరిఫైసెస్ ద్వారా వెళ్ళి యూట్రస్ లోపల ఎలా ఉందో చూస్తాం. దాంట్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, సెప్టమ్స్ ఉన్నాయా, లేకపోతే అడెషన్స్ ఉన్నాయా, ఇవన్నీ ఏమైనా ఉంటే అది క్లియర్ చేస్తాం. క్లియర్ చేసి నెక్స్ట్ సైకిల్లో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో దాంతో కొంచెం సక్సెస్ పెరుగుతుంది. అలాగే ఎరా అంటే ఏంటి? ఎరాని ఎక్కడ యూజ్ చేస్తారు? ఎరా అనేది ఎండోమెటీరియల్ రిసెప్టివిటీ యారే అని ఒక ప్రొసీజర్. నార్మల్గా మనం ఎంబ్రియోస్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తాం అది ప్రొజెస్ట్రాన్, మనం ఇంత అమౌంట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఇస్తాం, ఇన్ని డేస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఎక్స్పోజర్ ఇచ్చి దాని తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసి Day 3 ఎంబ్రియోస్ Day 5 ఎంబ్రియోస్ అనేది పెట్టడం జరుగుతుంది యూట్రస్లో. సో అది నార్మల్గా ఇన్ అవర్స్ అని ఉంటుంది. స్టాండర్డ్ పీపుల్ 80% ఆఫ్ ద పీపుల్ ఆ కేటగిరీలోనే ఫాలో అవుతారు, ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ ఏదైతే ఉందో. కొంతమందికి ఆ ఎండోమెటీరియల్ విండో అని ఒకటి ఉంటుంది, ఇంప్లాంటేషన్ విండో అని ఒకటి ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో ఎంబ్రియో పెడితే మాత్రమే అతుక్కునే అవకాశాలు ఉంటాయి. అది జనరల్ ఎవరికైనా. బట్ 80% ఆఫ్ ద పీపుల్ ఆ కేటగిరీలో ఫాలో అవుతారు. కొంతమందికి ఎర్లీగా క్లోజ్ అయిపోవడం, లేకపోతే కొంతమందికి లేట్గా ఓపెన్ అవ్వడం అలాంటిది అనమాట. దాన్ని పర్సనలైజ్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటారు. సో నార్మల్గా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇచ్చి ఎండోమెట్రియం నుంచి బయోప్సీ శాంపుల్ తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తాం. సో ఆ టెస్ట్లో మనకి వస్తుంది ఇన్ని అవర్స్లో చేయాలి అని చెప్పేసి, ఇన్ని డేస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఎక్స్పోజర్ ఇచ్చి, ఇన్ని అవర్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఎక్స్పోజర్ ఇచ్చిన తర్వాత మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలని వస్తుంది. సో ఇట్స్ కాల్డ్ పర్సనలైజ్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్. ఆ ప్రకారంగా మనం నెక్స్ట్ టైం చేసినప్పుడు ఛాన్సెస్ విల్ బి లిటిల్ బెటర్. రైట్. అలాగే ఇన్ఫర్టిలిటీలో మేల్ అండ్ ఫీమేల్ రేషియో ఇద్దరిది ఈక్వల్ ఉంటుంది కాబట్టి మేల్ ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు? మేల్ ఇన్ఫర్టిలిటీకి ఒకటి టెస్టిస్లోంచి ప్రొడక్షన్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పైనుంచి హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, లేకపోతే వెరికోసిల్ వరి బీజం, మనం కామన్గా చూసేది వరి బీజం దాంట్లో ఉంటుంది. సో ఈ స్మోకింగ్, ఆల్కహాల్, అబ్నార్మల్ లైఫ్ స్టైల్, ఒబిసిటీ, ఇవన్నీ అదర్ రీజన్స్ అనమాట. ఒక కాల్ ఉన్నారండి, వార్త మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి సంజన గారు, నమస్తే అండి. హలో సంజన గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం డాక్టర్ సార్. చెప్పండి సంజన. యాక్చువల్లీ మా సిస్టర్ ఇప్పుడు 32 years అండి. ఓకే. ఆమెకి మీన్స్ మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఓకే. కానీ ప్రెగ్నెన్సీ అవుతలేదు. ఆమెకి ఎంత ట్రై చేసి ఇప్పుడు IUI చేస్తున్నాము, 2-3 times చేసాము, ఫెయిల్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఏం స్టెప్ చేయాలి? IVF చేయాలా లేకపోతే IUI నేనా? అంటే నార్మల్గా మ్యాక్సిమమ్ 3 నుంచి 4 IUI సైకిల్స్ ట్రై చేయొచ్చండి. అది కూడా ఎప్పుడంటే ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఎగ్స్ కణాలు, అండకణంలు మంచి కౌంట్ ఉంటే, హస్బెండ్ వీర్య కణాలు అంతా బాగుంటే ఇంకొక 1 to 2 times మీరు IUI ట్రై చేయొచ్చు. లేదు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, లైక్ ఎగ్స్ తక్కువ ఉన్నాయి, AMH వాల్యూ తక్కువ ఉంది, లేకపోతే హస్బెండ్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, లేకపోతే మొటిలిటీ తక్కువ ఉంది అని అంటే IVFకి డైరెక్ట్గా వెళ్ళడం బెటరు. అవన్నీ నార్మల్ ఉన్నాయంటే మేబీ 1 or 2 ఇంకా చూడొచ్చండి IUI ద్వారా. రైట్ డాక్టర్. అలాగే ట్యూబుల్ బ్లాక్స్ గురించి మాట్లాడుకుంటే అంటే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ట్యూబుల్ గుర్తించే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ అండి. మనం ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇచ్చే ముందన్నా ఫస్ట్ ట్యూబల్ స్టేటస్ చూసుకుంటాం. బేసిక్ టెస్ట్ ఉంటుంది హిస్టోసాల్పింజోగ్రఫీ అని చెప్పి. దాంట్లో యూట్రస్లో ఒక డై ఇంజెక్ట్ చేసి ఆ తర్వాత ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఆ డై ఏదైతే ఉందో అది ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా వెళ్ళి పెల్విక్ క్యావిటీలో డ్రాప్ అవుతుంది అనమాట. సో ఆ ఎక్స్రే తీసినప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుస్తుంది. క్లోజ్ ఉంటే మనం దాంట్లో రకరకాల బ్లాక్స్ ఉంటాయి అనమాట. టర్మినల్ దగ్గర బ్లాక్ ఉండడం, లేకపోతే మిడ్ సెగ్మెంట్లో బ్లాక్ ఉండటం, లేకపోతే కార్నల్ బ్లాక్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మిడ్ బ్లాక్ లేకపోతే మిడ్ ట్యూబల్ బ్లాక్ ఆర్ టర్మినల్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని పెద్దగా రిపేర్ చేసే అవకాశాలు అయితే ఉండవు. బట్ కార్నల్ బ్లాక్ అనేది ఈ HSG టెస్ట్ ఎప్పుడైతే చేస్తామో అది పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో ఆ పెయిన్కి ఒక్కొక్కసారి ఫాల్స్గా బ్లాక్ లాగా తెలుస్తుంది అనమాట మనకి HSG టెస్ట్లో. సో అది కన్ఫర్మేషన్గా లాప్రోస్కోపీలో చేసుకుని ఒకవేళ ఓపెన్ ఉంటే సింపుల్ ట్రీట్మెంట్స్ చూసుకోవచ్చు, క్లోజ్డ్ ఉంటే అప్పుడు IVF లాంటి పద్ధతుల ద్వారా ట్రై చేయొచ్చు. అలాగే బ్లాక్స్ కూడా 1 side బ్లాక్ అండ్ 2 side బ్లాకేజ్ కూడా ఉంటాయి కదా. సో 1 side బ్లాకేజ్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ ఛాన్స్ ఉంటుందంటారా? న్యాచురల్గా అంటున్నారు కదా మీరు. బోత్ సైడ్ ట్యూబల్ బ్లాక్స్ ఉంటే వేరే అవకాశం ఉండదు, కంపల్సరీ IVFకి వెళ్ళాల్సింది. ఒకవేళ 1 side ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఎప్పుడైతే ఈ ఓపెన్ ఉన్న సైడ్ అండకణం విడుదల అవుతుందో అప్పుడు మనం IUI పద్ధతి ద్వారా కానీ న్యాచురల్ పద్ధతుల ద్వారా కానీ మనము ప్రయత్నించవచ్చు. ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక సైడ్ బ్లాక్ ఉంది అనేసి మీకు అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని అయితే కాదు. ఒక సైడ్ ఓపెన్ ఉంటే ఇట్స్ లైక్ బెటర్ దాన్ ఛాన్సెస్. ఓకే. అండ్ 2 side బ్లాకేజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా IVFకి వెళ్ళాల్సింది, కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సింది. ఓకే.
అయితే అలాగే ఒక్కసారి మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి మళ్ళీ రావాలి అంటే అంటే ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు మిస్క్యారేజ్? వన్ మిస్క్యారేజ్ అనేది అంత సిగ్నిఫికెంట్గా తీసుకోము, బికాస్ చాలా మందికి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అదే క్రోమోజోమల్ అంటే కపుల్కి కాదు, ఏర్పడిన పిండంకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. ఇందాక నేను మీకు చెప్పాను కదా, హ్యూమన్స్లో కొన్ని ఎంబ్రోస్ ఖచ్చితంగా అబ్నార్మల్ ఉంటాయి, అది నేచర్ రిజెక్ట్ చేసేస్తుంది. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ నేచర్ విల్ రిజెక్ట్ ఇట్. దట్స్ ద రీజన్ దే హ్యావ్ అబార్షన్స్. సో కొన్ని కండిషన్స్ మాత్రమే అబ్నార్మల్ చైల్డ్ కూడా మనకి డెలివరీ దాకా వెళ్ళేది చాలా రేర్. మాక్సిమం ఇలాంటి అబ్నార్మాలిటీస్ అంతా ఫస్ట్ ట్రైమిస్టర్లోనే అబార్షన్స్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి అట్లా అయిందని రిపీటెడ్గా అట్లా అవుతుందని కాదు, బట్ ఒక కపుల్కి కనుక 2-3 అబార్షన్స్ అవుతే డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఐవీఎఫ్ గురించి ఉన్న కంప్లీట్ డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్. వైద్యం ఆరోగ్యం.